మొదట చెప్పాను. పురాణ కథ వెనకాల ఉండే కథ ఇప్పుడు తెలుసుకోరు. ఇది పర్యావరణ సమస్య. ఎవరు ప్రకృతి స్థితికి ఆటంకం కలిగించేలా ప్రవర్తించకూడదు హనుమంతుడైనా సరే. అదే జరిగింది ఇక్కడ. దుస్సాహసంగానే ఏది కానీ అది జరిగింది. ఏదో సూర్యుని పట్టుకోవడం ఏంటి, అడ్డం వస్తే రాఘువుని పట్టుకోవడం. ఇక్కడ ఇంకో చిత్రం ఉంది. ఈయన చెప్పగానే వాడెవడో నేను చూస్తా పద, ఆయన ఐరావతం మీద ఇంద్రుడు వచ్చాట. ఐరావతాన్నెక్కి ఇంద్రుడు రాగానే హనుమంతుడు చూసి అనుకున్నట్ట, ఎర్రపండు జారిపోయింది, నల్లపండు జారిపోయింది, ఇదేదో తెల్లపండు బాగుందని ఐరావతాన్ని పట్టుకున్నట్ట. ఏదైతే పండు కావాలి కానీ మనకి, పండు రుచి మించినది ఈ పండు హరింతునని తీవ్రపడి కడు పసిపాపండు అతడెరుగక కడు పసిపాపండని కడు పసిపాపండని ఎరుగక ఈతడు చెండాంసుని విడిచి